హలో, వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. 1000 కోట్లు కొట్టబోయే సినిమా 2026లో ఏమున్నాయి, అసలు 2022 నుంచి 2026 వరకు ఏ సినిమాలు అయితే 1000 కోట్లు కొట్టాయి, ఏ సినిమా అయితే 1000 కోట్ల దాకా ఆగిపోయింది, ఒక క్లుప్తంగా ఒక లుక్ వేసేద్దాము. 2022లో 2600 కోట్ల వరకు కొట్టిన రెండు సినిమాలు, ఒకటి త్రిబుల్ ఆర్, రెండవది KGF 2. 2023లో 2200 కోట్లు కొట్టిన సినిమాలు బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారివి పఠాన్ 1050 కోట్లు, జవాన్ 1150 కోట్లు. 2024లో 3000 కోట్లు దాటిన రెండు సినిమాలు కలికి 1275 కోట్లు, ద పుష్పరాజ్ ఎవర్ చుకేగా నై 1870 కోట్లు. 2025లో 1000 కోట్లు చేరిపోతుందన్న కొన్ని సినిమాలు కానీ 1000 కోట్ల దగ్గరికి లాగిపోయాయి. ఆ సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది కాంతార. అఫీషియల్ గా 818 కోట్లు డిక్లేర్ చేశారు ట్రేడ్ వర్గాలు. అన్అఫీషియల్ రికార్డ్ ఏంటంటే 865 కోట్లని మేకర్స్ దగ్గర అన్అఫీషియల్ రికార్డ్స్ కొన్ని ఉంటాయి. నెంబర్ 2లో బాలీవుడ్ నుంచి చావా రిలీజ్ అయ్యి ఒక విధ్వంసాన్ని నెలకొల్పింది. అఫీషియల్ గా 805 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసకర రికార్డు బాలీవుడ్ సైడ్ నుంచి నెలకొల్పింది. ఇంతవరకు బాలీవుడ్ నుంచి అటువంటి రికార్డు 2025లో ఏ మూవీ కూడా లేదు. నెక్స్ట్ 3లో ద కూలీ పవర్ హౌస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ నెంబర్ 3లో ఉంది. 650 కోట్లు అన్అఫీషియల్ అంటున్నారు, 600 కోట్లేమో ఆఫీషియల్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో నెంబర్ 4లో యశ్రాజ్ ఫిల్మ్స్ వారిది YRF వార్ 2 రిలీజ్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయింది. ఎందుకంటే టైర్ 1 ఇద్దరు హీరోలు ఉన్నారు. టాలీవుడ్ నుంచేమో జూనియర్ NTR గారు, బాలీవుడ్ నుంచేమో హృతిక్ రోషన్ గారు ఉన్నారు. కానీ 1000 కోట్ల నుంచి 1500 కోట్లు వెళ్తుంది అనుకుంటే కనీసం 500 కోట్ల మార్కు కూడా చూడలేకపోయింది. అన్అఫీషియల్ 550 కోట్లు అంటున్నారు, అఫీషియల్ ఏమో 490 కోట్లు అని అంటున్నారు. నెంబర్ 5లో ద డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజస్ గంభీర 320 కోట్లు అఫీషియల్, అన్అఫీషియల్ అయితే 330 కోట్లు అంటున్నారు. నెంబర్ 6లో విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం 303 కోట్లతో మంచి హోల్డ్ హోల్డ్ చేసింది. 2025 డిసెంబర్ లో అవతార్ 3 రిలీజ్ అవుతుంది. అదైతే 1000 కోట్లకు వెళ్ళిపోతుంది. అది మన సినిమా కాదు కనుక దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. సో 2026లో 1000 కోట్లు కొట్టబోయే సినిమా మొట్టమొదటి సినిమా ద రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా, రాజసాబ్తో 1000 కోట్లు అవలేలుగా కొట్టబోతున్నాడు. 2026లో బార్డర్ 2 రిలీజ్ అవబోతుంది సన్నీ పాజ్ది. ఆయన సింపుల్ గా వచ్చి గదర్ 2 650 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసం సృష్టించారు బాలీవుడ్ లో. సో ఈసారి ఆయన 1000 కోట్లు కొట్టేస్తారు అన్న ఊపు ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది బాలీవుడ్ సైడ్ నుంచి. నెక్స్ట్ మూవీ వచ్చి మార్చ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది పెద్ది రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందని కాన్ఫిడెంట్ గా మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మూవీ మోనల్ స్టార్ యాస్ నటించిన టాక్సిక్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ ఉన్న హైప్ కి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. SRK బాలీవుడ్ భాషా గారిది కింగ్ రిలీజ్ అవుతుంది ఆగస్టు 14 కి. ఖచ్చితంగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల పొటెన్షియల్ ఉన్న సినిమా అది. అంతలా తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్ గారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ సినిమాని. దాని మీద వివాదం కూడా నెలకొల్పారు. కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ గారు ఎప్పుడైతే స్పిరిట్ లోని, సిద్ధార్థ్ ఆనంద్ గారు దానికి రియాక్ట్ అయ్యి ఇండియన్ కింగ్ ఓన్లీ బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారు అని ఆ వివాదం జరుగుతుంది. దాని మీద మనం స్పెషల్ వీడియో చేద్దాం. నెక్స్ట్ అదే ఆగస్టు నెలలో 4th రాబోతుంది ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు ద డైనోసార్ ఫౌజీ రిలీజ్ అవబోతుంది. డెఫినెట్లీ అది 1000 కోట్ల నుంచి 1500 కోట్లు కొడతాదా లేకపోతే 2000 కోట్లు కొడతాదా అనేది మనకు అంచనా లేదు. రిలీజ్ అయిన తర్వాత ఆయన విధ్వంసం ఎలా ఉంటుందో మరి అప్పుడు చూద్దాం. నెక్స్ట్ రామాయణం దీపావళికి రాబోతుంది. 4000 కోట్లతో సినిమా తెరకెక్కుతుంది 2 parts గా. మరి వచ్చిన తర్వాత చూడాలి ఆ సినిమాకున్న పొటెన్షియల్ ఏ విధంగా ఉంటది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 ఎంత వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ డ్రాగన్ డిసెంబర్ లోపు మరి ఏ డేట్ కి రిలీజ్ చేయబోతున్నారో జూనియర్ NTR గారితో మరి చూడాలి. సో 2026లో 8 సినిమాల పైన 1000 కోట్లు కలెక్ట్ చేస్తాయని చెప్పేసి రాసి పెట్టేసుకున్నారు బాలీవుడ్ వాళ్ళు. ఫైనల్ గా ఒక మాట చెప్పాలి, కోలీవుడ్ నుంచి విలయ దళపతి విజయ్ గారి జననాయకన్ రిలీజ్ అవుతుంది జనవరి 2026లో. ఇంతవరకు తమిళనాడు నుంచి 1000 కోట్ల సినిమా లేదు. వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి
కూలీని దించారు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి అందరిని తీసుకుని సినిమా పొటెన్షియల్ గా తీశారు. కానీ కంటెంట్ మీద ఫోకస్ చేసి ఉంటే కూలీ 1000 కోట్లకి వెళ్ళి ఉండేదేమో. మరి ఇక్కడ ఉన్నది ఎవరో ఇళయ దళపతి విజయ్ గారు. అంటే ఒక విజయ్ గారికి ఉండే అవకాశం ఉంది 1000 కోట్ల పొటెన్షియల్. చూద్దాం మరి కోలీవుడ్ నుంచి అవకాశం ఉందా లేదా అనేది. మరి ఇది ఇక్కడికే. నా రివ్యూ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.